ఒకసారి ఈవీ పాలసీ చూసిన తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈవీ పాలసీ వస్తే బాగుందని అనిపించింది. మరి ఏంటి ఆ ఈవీ పాలసీ పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 1900 కోట్ల రూపాయలు పైగా కేటాయించి మహారాష్ట్ర ఈవీ పాలసీ 2025 అయితే డిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ ఈవీ పాలసీ రాబోయే ఒక 5 సంవత్సరాల పాటు అమల్లో ఉండబోతుంది. మరి మహారాష్ట్ర ఈవీ పాలసీ సంబంధించిన హైలైట్స్ ఏంటి, ఏ సెగ్మెంట్ లో ఎంతంత సబ్సిడీలు కేటాయిస్తున్నారు, పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మహారాష్ట్ర ఈవీ పాలసీ 2020 సంవత్సరానికి గాను ఆ రాష్ట్ర ప్రభుత్వం 1993 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగిందనమాట. మొత్తం 5 సంవత్సరాలకు కానీ ఈ పాలసీ అయితే ఉంటుంది. వీళ్ళు ఏదైతే పెట్టుకున్నారో గత సంవత్సర కాలంతో పోల్చుకున్నట్లయితే ఆ పాలసీ యొక్క డ్యూరేషన్ కూడా పెంచుకున్నారన్నమాట. మరొకసారి పాలసీని చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎక్కువ సంవత్సరాలు ఈ పాలసీలో పెట్టడం జరిగింది. ప్రీవియస్ గా ప్రకటించిన ఈవీ పాలసీలు 930 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ లో కేటాయించారు ఈవీ పాలసీ కోసం. బట్ ఈసారి 1993 కోట్ల రూపాయలు కాబట్టి 114% ఈవీ పాలసీలు ఎక్కువగా అమౌంట్ అయితే పెంచడం జరిగింది అనమాట. ఒకసారి డీటెయిల్ గా ఈ పాలసీ గురించి మాట్లాడుకునే ముందు మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్ని ఈవీ వాహనాలు అమ్ముడుపోతున్నాయి కూడా ఒకసారి డీటెయిల్ రిపోర్ట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. 2024 సంవత్సరం అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025 సంవత్సరం పూర్తయ్యేసరికి భారతదేశంలో 11,49,641 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అమ్ముడుపోయినాయి అనమాట. అంటే ఓవరాల్ గా 11,50,000 రూపాయలు రౌండ్ ఫిగర్ అనుకోవచ్చు. సో ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ 2 వీలర్ మార్కెట్ వాటాలో 18% మహారాష్ట్ర నుంచే రావడం జరిగింది. అంటే 2,11,000 పైగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మహారాష్ట్రలోనే అమ్ముడుపోవడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే లార్జెస్ట్ ఎలక్ట్రిక్ 2 వీలర్ మార్కెట్ షేర్ అనేది భారతదేశం అన్ని రాష్ట్రాల్లో కన్నా మహారాష్ట్రలో ఎక్కువ అయితే ఉందన్నమాట. సో దానికోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సాగించి దీనికి సంబంధించిన ఒక పాలసీని అయితే రూపొందించారు. సో ఇదే అఫీషియల్ ఈవీ పాలసీ అనమాట. సో ఈవీ పాలసీలో కొన్ని టార్గెట్స్ కూడా పెట్టుకోవడం జరిగింది అనమాట. ప్రధానంగా చూసుకున్నట్లయితే PM 2.5 ఎమిషన్స్ అంటే మనకు పొల్యూషన్ కాజింగ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో మహారాష్ట్రలో తగ్గించుకోవడం కోసం వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ అనేవి పెట్టుకున్నారు. దాంతో పాటుగా ఎలక్ట్రిక్ 2 వీలర్ టార్గెట్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కానివ్వండి, కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నారు. 2030 సంవత్సరం కల్లా ఇంత పర్సెంటేజ్ ఆఫ్ వెహికల్స్ ఈవీస్ ఉండాలని చెప్పి, అందులో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ వచ్చి 40% ఉండాలి, ఈవీసే ఉండాలని, ఎలక్ట్రిక్ 3 వీలర్స్ వచ్చి 40%, ఎలక్ట్రిక్ 3 వీలర్ గూడ్స్ క్యారియర్స్ 30%, ఎలక్ట్రిక్ 4 వీలర్ కార్స్ 30%, ఎలక్ట్రిక్ 4 వీలర్ లైట్ గూడ్స్ క్యారియర్ 25%, అలానే ఎలక్ట్రిక్ 4 వీలర్ గూడ్స్ క్యారియర్స్ 20%. ఇలా కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. అలానే ఎలక్ట్రిక్ బస్సులు 15% అయితే ఎలక్ట్రిక్ బస్సులే ఉండాలని చెప్పి వీళ్ళైతే కొన్ని టార్గెట్స్ అయితే పెట్టుకున్నారు. ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్ చూసుకున్నట్లయితే ప్రతి 25 కిలోమీటర్ల ఇంటర్వెల్ లో ఒక ఛార్జింగ్ స్టేషన్ ఖచ్చితంగా ఉండాలంటే హైవేస్ ని టార్గెట్ చేసుకుని పెట్టుకున్న కొన్ని గైడ్ లైన్స్ అనమాట. అలానే ఇప్పుడు దీనికి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే మహారాష్ట్రలో కొనుగోలు చేస్తారో వాళ్ళకి కొన్ని సబ్సిడీలు కూడా ప్రకటించడం జరిగింది. ఎలక్ట్రిక్ 2 వీలర్స్ L1 మరియు L2 కేటగిరీకి ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ఎక్స్-షోరూమ్ కాస్ట్ మీద 10% వరకు సబ్సిడీ ఇస్తున్నారు అనమాట. దానికి మాక్సిమం ఇన్సెంటివ్ వచ్చి 10,000 రూపాయలు. అంటే ₹1,00,000 ఎక్స్-షోరూమ్ కాస్ట్ ఉంటే 10,000 రూపాయల వరకు ఇస్తారు. ఈవెన్ ₹1,00,000 కన్నా పైన ఉన్నా కూడా మాక్సిమం వచ్చేది 10,000 రూపాయలు మాత్రమే ఎలక్ట్రిక్ 2 వీలర్ మీద సబ్సిడీ. అదే ఎలక్ట్రిక్ 3 వీలర్ L5M కేటగిరీ కింద అయితే కనుక 15,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు 10% ఎక్స్-షోరూమ్ కాస్ట్ మీద. బట్ అది మాక్సిమం వస్తే మాత్రం 30,000 రూపాయల వరకు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన సబ్సిడీ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఎలక్ట్రిక్ 2 వీలర్స్ వచ్చి 1,00,000 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కి సబ్సిడీ ఇస్తారు. ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి 15,000 వరకు ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి ఉంది. 10,000 వరకు ఎలక్ట్రిక్ 3 వీలర్ గూడ్స్ క్యారియర్స్ కి సబ్సిడీ ఇస్తారు. దానికి మాక్సిమం వచ్చేది 30,000 రూపాయల వరకు సబ్సిడీ. అలానే ఎలక్ట్రిక్ 4 వీలర్ కార్స్ పరంగా అంటే పర్సనల్ యూసేజ్ కోసం ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో మాక్సిమం ఇన్సెంటివ్ చూసుకున్నట్లయితే 1,50,000 రూపాయల వరకు మాక్సిమం ఇన్సెంటివ్ అయితే ఇస్తున్నారు. 10,000 వరకు కస్టమర్స్ కి అయితే ఈ సబ్సిడీ అయితే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ చూసుకున్నట్లయితే మాక్సిమం ఇన్సెంటివ్ 2,00,000 వరకు ఉంటుంది. 25,000 వరకు కస్టమర్స్ కి అయితే ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ 4 వీలర్ లైట్ గూడ్స్ క్యారియర్ కి వచ్చి 10,000 మంది వరకు అయితే ఈ సబ్సిడీ ఇస్తున్నారు. మాక్సిమం సబ్సిడీ వచ్చి ₹1,00,000 ఉంటుంది. ఎలక్ట్రిక్ బస్సులకు వచ్చి 1,500 వరకు ఎలక్ట్రిక్ బస్సులకు ఉంటుంది. మాక్సిమం సబ్సిడీ చూసుకున్నట్లయితే 20,00,000 రూపాయల వరకు సబ్సిడీ ఉంది. అలానే ఎలక్ట్రిక్ బస్సులు నాన్ STU కేటగిరీ కింద కూడా 20,00,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ 4 వీలర్ గూడ్స్ క్యారియర్ N2 N3 కేటగిరీస్ కూడా 20,00,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. ఇక ఈ అగ్రికల్చర్ ట్రాక్టర్స్ మరియు కంబైన్డ్ హార్వెస్టర్స్ ట్రాక్టర్స్ కి ఒక మంచి విషయం ఏంటంటే ట్రాక్టర్లకి 1,50,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. మొదటి 1000 మంది కస్టమర్స్ అనమాట. కేవలం సబ్సిడీసే కాకుండా ఈ ఈవీ పాలసీ ఉన్నంత వరకు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళకి ఎటువంటి రోడ్ ట్యాక్స్ అనేది విధించరు అనమాట. సో రోడ్ ట్యాక్స్ అనేది కంప్లీట్ ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. దాని ద్వారా కూడా అక్కడ ఉన్న కస్టమర్స్ కి అడిషనల్ బెనిఫిట్ అయితే లభిస్తుంది. అలానే టోల్ ట్యాక్స్ కూడా తీసేస్తున్నారు అనమాట. బట్ టోల్ ట్యాక్స్ స్పెసిఫిక్ గా కొన్ని ఎక్స్ప్రెస్ హైవేస్ మీద ముంబై పూణే, ముంబై నాగ్పూర్ కనెక్టివిటీ ఇలా కొన్ని ఎక్స్ప్రెస్ హైవేస్ మీద వాళ్ళు ఎటువంటి టోల్ ట్యాక్స్ లాంటిది కట్టాల్సిన అవసరం లేదనమాట. బట్ ఇది
4 వీలర్ కస్టమర్స్ కి మాత్రమే ఈ బెనిఫిట్ అయితే ఉంది. ఇక ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ చెప్పాం, ఒక ప్రతి 10 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి గైడ్ లైన్ అయితే తీసుకున్నారు. ఇక ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసే వాళ్ళు కూడా ఇన్సెంటివ్ ఇస్తున్నారు అనమాట. 50 కిలోవాట్ల నుండి 250 కిలోవాట్ల వరకు DC ఛార్జింగ్ స్టేషన్స్ ఎవరైతే ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళకి 15% వాళ్ళు పెట్టిన పెట్టుబడి మీద 15% వరకు ఇన్సెంటివ్ ఇస్తున్నారు. అది మ్యాక్సిమం వచ్చి 5 లక్షల రూపాయల వరకు వస్తుంది అనమాట. అదే గనక ఎవరైతే 250 నుండి 500 కిలోవాట్ల వరకు DC ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తారో వాళ్ళకి కూడా 15% ఉంటుంది. బట్ 10 లక్షల రూపాయల వరకు మాక్సిమం సబ్సిడీ అయితే ఇస్తారు. సో వీళ్ళకి ఎవరైతే 5 లక్షల రూపాయల వరకు మాక్సిమం సబ్సిడీ ఇస్తున్నారు వాళ్ళకి 1000 మంది వరకు అయితే ఈ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. బట్ 10 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చే హై పవర్ DC ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసే వాళ్ళకి 500 మందికి అయితే ఈ ఇన్సెంటివ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే కమర్షియల్ బిల్డింగ్స్ ఏదైతే ఉందో కనీసం 50% ఏదైతే టోటల్ పార్కింగ్ స్పేసెస్ కి ఖచ్చితంగా EV ఛార్జింగ్ సిద్ధమయ్యే విధంగా పార్కింగ్ స్పేసెస్ ఏర్పాటు చేయాలని చెప్పి పాలసీలు అయితే మెన్షన్ చేశారు అనమాట. అలానే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కి అయితే కనీసం ఒకటైనా డెడికేటెడ్ కమ్యూనిటీ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్ ఉండాలన్నట్టుగా ఒక రూల్ అయితే తీసుకొస్తున్నారు. అలానే ఎగ్జిస్టింగ్ హౌసింగ్ సొసైటీస్ లో ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఇలాగ అటు ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి లేకపోతే ఇటు వెహికల్ సంబంధించిన ప్రోత్సహించే విధంగా సబ్సిడీలు కూడా ఆఫర్ చేశారు. ఇది ఓవరాల్ గా మహారాష్ట్ర గవర్నమెంట్ సంబంధించిన EV పాలసీ 2025 సంబంధించిన హైలైట్స్ అనమాట. సో ఈ పాలసీ చూసిన తర్వాత నాకు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదైతే ఎడిషనల్ గా కస్టమర్స్ ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారో వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చారు కదా, అది మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉంటే బాగుంటుందని అనిపించిందండి. కాకపోతే ఇప్పుడున్నది కూడా బెటరే. అంటే ప్రీవియస్ గా మీరు గమనిస్తే కనుక ఏపీలో ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన రోడ్ ట్యాక్స్ విధించేవారు. బట్ తర్వాత ఏపీ ప్రభుత్వం ఏం చేసింది, మళ్ళీ రోడ్ ట్యాక్స్ అనేది తొలగించడం జరిగింది. దాని మేర కొంత మేరకు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన కస్టమర్స్ బెనిఫిట్ లోనే ఉన్నారు. సో ఇప్పుడు రోడ్ ట్యాక్స్ కట్టకపోవడం వల్ల ఓవరాల్ గా ఎలక్ట్రిక్ 2 వీలర్ మీద తక్కువ అనుకుంటే ఒక 6,000 రూపాయల నుంచి ఆ ఎక్స్షోరూమ్ కాస్ట్ ప్రకారంగా ఒక 15-20 వేల రూపాయల వరకు సేవ్ అవుతున్నారు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కస్టమర్స్ కి బెనిఫిట్ గాను. దాంతో పాటుగా ఎలక్ట్రిక్ కార్ల కస్టమర్స్ కి మీదగా చెప్పాలంటే ఆ కార్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ ఆధారంగా 2 లక్షల రూపాయల నుంచి సుమారుగా 5-6 లక్షల రూపాయల వరకు డబ్బులు సేవ్ చేసుకుంటున్నారు. అలానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కి, ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి, ఎలక్ట్రిక్ 4 వీలర్స్ కూడా మనకి రోడ్ ట్యాక్స్ అనేది తొలగించడం జరిగింది అనమాట. 2024 సంవత్సరం ఎండింగ్ లో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనివల్ల 2 వీలర్ కస్టమర్స్ తో పాటుగా 4 వీలర్స్ 3 వీలర్ కస్టమర్స్ కూడా హ్యాపీగానే ఉన్నారన్నమాట. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, సబ్సిడీ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అనేది ఒక అడిషనల్ బెనిఫిట్ ఇస్తుంది. బట్ కనీసం రోడ్ ట్యాక్స్ లాంటి తొలగించడం ద్వారా ఎలక్ట్రిక్ కార్ యూజర్స్ కూడా సుమారుగా 2 లక్షల రూపాయల నుంచి ఒక 4-5 లక్షల రూపాయల వరకు సేవ్ అవుతున్నారు. సో అది కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక అడ్వాంటేజ్ కింద మారిందనమాట. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 3 వీలర్ ఎవరైతే ఆటో సోదరులకి ఎటువంటి రోడ్ ట్యాక్స్ అనేది విధించట్లేదు. దానివల్ల కూడా బెనిఫిట్ అయితే ఉంది. అయితే మరి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలా సబ్సిడీ ఇస్తే బాగుంటుందంటే ఖచ్చితంగా సబ్సిడీ ఇవ్వడం వల్ల ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ 4 వీలర్స్ కొనుక్కున్న వాళ్ళకి అదనంగా ఇంకో 10,000 రూపాయలు 20,000 రూపాయలు 30,000 రూపాయలు ఇస్తే గనక ఎడిషనల్ పుష్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎవరైతే ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొందాం అనుకుంటున్నారో సరే మనకి ఇంకొంచెం అమౌంట్ తగ్గుతుంది కదా, వేరే వాహనాలతో పోల్చుకున్నట్లయితే ఇంకొంచెం డబ్బులు ఆదా అవుతుంది కదా అని సైకలాజికల్ గా కూడా ఈవీస్ కి వెళ్లే విధంగా ఆపర్చునిటీ అయితే ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే అది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కేరళ గానీ కొన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మన తెలుగు రాష్ట్రాలు ఇంకా బెటర్. సో కేరళ ప్రభుత్వం ఈ రోజు కూడా రోడ్ ట్యాక్స్ విధిస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి. కొన్ని రాష్ట్రాలు ఏంటంటే ఈవెన్ ఈ రోజుకి కూడా రోడ్ ట్యాక్స్ మన రాష్ట్రాలతో పోల్చుకున్నట్లయితే వేరే రాష్ట్రాల్లో కూడా ఇంకా ఎక్కువ ప్రైస్ అవుతుంది ఒకవేళ ఇదే వెహికల్ వేరే చోట కొనాలంటే. సో దాని గురించి మేము డెడికేటెడ్ గా వీడియో కూడా చేసాం, ఏ రాష్ట్రాల్లో రోడ్ ట్యాక్స్ ఉంది, ఏ రాష్ట్రాల్లో రోడ్ ట్యాక్స్ లేదు, సబ్సిడీ ఏమిస్తుందని చెప్పి దాంట్లో మీకు క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే మహారాష్ట్ర సంబంధించిన ఈవీ పాలసీ బాగానే ఉందండి. దాన్ని వేరే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుందని అనిపించింది. ఇది ఓవరాల్ గా ఈవీ పాలసీ సంబంధించిన పూర్తి సమాచారం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ చూసినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం, స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ నేను ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.